సో ఇప్పుడు మనం ఇన్ని సినిమాల గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు నాన్ స్టాప్గా ఆయన వర్క్ చేసేవారు, రాత్రి పగలు తేడా లేకుండా వర్క్ చేసేవాళ్ళు. అదే సెట్లో కావచ్చు, లేకుంటే అదే లొకేషన్లో అన్ని పనులు చేసుకుంటూ వేప పుల్ల తీసుకొని పళ్ళు తోముకుంటూ అక్కడే చేసేవాళ్ళని. రంగూన్ రౌడీకి సంబంధించి ఇట్లాంటిది ఒక ఏంటది యాక్చువల్గా 96 అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చిందంటేనండి, షిప్ పర్మిషన్ మనకు దొరికేది కాదండి. షిప్ ఒరిజినల్గా చేసేవాళ్ళం మేము. ఆ షిప్లో కేర్ టేకర్ క్యారెక్టర్ ఏమో కృష్ణరాజు గారిది. అందులో ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేసే క్యారెక్టర్ ఏమో జయప్రద. అక్కడ వాళ్ళిద్దరికీ ఇది కలుగుతుందనమాట. అంటే షిప్పు ఏ దేశం నుంచి అయినా వచ్చి ఇక్కడ పోర్ట్లో ఉందంటే మనకి 5-6 రోజులు ఎంతో ఉండేది. ఉండి ఏదో మెటీరియల్ తీసుకుని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేది. అప్పుడు మాకు 4 రోజులు 3 రోజులు 4 రోజులు దొరికింది ఇది షిప్పు. ఖచ్చితంగా చేసి తీరాలి. సరే, అంతకుముందు ఏం చేసామంటే మేము ఒక గవర్నమెంట్ స్టూడియో ఉంది మెడ్రాస్లో. ఆ పక్కనే జెంట్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్. మేము ఈ ఆడాళ్ళతోటి గ్రూప్ డాన్సర్స్ తోటి వీళ్ళందరితోటి డ్యాన్స్ చేస్తుంటే ఆ కుర్రాళ్ళు బాగా టీచ్ చేయటం మొదలుపెట్టారు. విజిల్ చేసి అక్కడ ఏ సెట్ వేసాం మేము. ఎంత చూసారా మనం, ఈ షాపులో పెడతారు, దాన్ని ఏమంటారు అప్పుడు, సంత కాదండి, సూపర్ మార్కెట్ లాగా. కాదు, ఎంటర్టైన్మెంట్ పార్ట్ అన్నీ ఉంటాయి, అది నాకు గుర్తు రావట్లేదు. ఈ సర్కస్ లాగా పెడతారు. ఎగ్జిబిషన్ కాదు కానీ దాన్ని ఒక ఈ సరుకులు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి. అది పెట్టాం మేము. అమ్యూజ్మెంట్ పార్క్లో ఏమిటంటే డ్యాన్స్ కూడా ఉంటుంది. ఆ డ్యాన్స్లో జయప్రద డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చేసే దాన్ని కంట్రోల్ చేసేవాడు ఒక విలన్ ఉంటాడు వాడు. సో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇది నైట్ చేస్తుండగా కుర్రాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. ఒక షాట్ పెట్టి ఒక డ్యాన్స్ చేస్తుంటే ఓ అంటూ అరవటం మొదలుపెట్టారు. ఇలా లాభం లేదు. కానీ సెట్కి ఎంత అయిందండి, దాదాపు అప్పట్లోనే బోల్డంత కాస్ట్. ఏది ఒక దాదాపుగా ఎకరం ప్లేస్లో సెట్ షాపులన్నీ వేసాం. షాపుల మధ్యలో డ్యాన్స్ ఎరీనా అంటారు దాన్ని. ఆ డ్యాన్స్ ఎరీనా ఒక 100 మంది డ్యాన్సర్స్, అందరూ ఆడపిల్లలే. ఇక ఎలా ఉంటుంది చూడండి. ఇమ్మీడియట్గా ఏం చేసామంటే మేము అరుణాచలం స్టూడియోకి షిఫ్ట్ చేసాం. నైట్ అది డిస్టర్బ్ అయిపోయింది, షూటింగ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇక చేయలేకపోయినప్పుడు అంటే ఆ వేళ ఇది ఎలా సాధ్యం అవుద్ది అనుకునే ప్రశ్న వేసుకోలేదండి మేము ఎప్పుడు. దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవడం. ఇంత పెద్ద సెట్ కదా, బాహుబలి లాంటి సెట్ ఆ రోజుకి. అది అంటే ఒక 50 షాపులండి ఎరెక్ట్ చేయటం అంటే ఎంత ఇది, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అంటే ఎంత. అమ్యూజ్మెంట్ పార్క్ మన బయట ఎగ్జిబిషన్స్కి వెళ్తాం చూసారా, అలాగే అంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఆ సెట్ మొత్తాన్ని పీకేసాం రాత్రి అప్పటికప్పుడు. పీకేసి తీసుకెళ్ళి అరుణాచలం స్టూడియోలో వేసేసాం. సో అది ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఎంచేతంటే ఆవిడ కాల్ షీట్లు అలాగే ఉన్నాయి. ఆవిడ నైట్ ఇక్కడ చేయాలి, పగలేమో షిప్లో చేయాలి. ఆవిడ డేట్స్ బాంబే మంచి ఇదిగా బిజీగా ఉంది, ఎవరు జయప్రద గారు. అందుకని ఏం చేసామంటే మేము పగలు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చేవాడు. అలాగా దాదాపుగా అరుణాచలంకి వచ్చి పగలు అక్కడ చేసి అరుణాచలంలో రాత్రి షూట్ చేసేసి అక్కడ చెట్లు బాగా ఉండేవి, ఈ గానుగ పొలాలు ఇవన్నీ బాగా దొరికాయి. మొత్తం చింపేసి అలా పళ్ళు తోవేసుకుని అక్కడే వాటర్ ఉండేది అన్నీ చేసేసుకుని ఇక స్నానాలు లేవు, మొహం కడుక్కుని అలా ఒళ్ళు తుడిచేసుకుని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఎక్కడికి షిప్కి వెళ్ళిపోయాడు. షిప్ సాయంత్రం వరకు చేసేవాళ్ళు. అలాగే 96 అవర్స్ చేసేవాడు నాన్ స్టాప్. 96 ఇట్స్ ఎ రికార్డ్. అంటే దర్శకుడు కూడా అలాగే చేశారు, మేమే కాదు. ఆయన చేస్తేనే కదా మేము చేసింది. ఆయన మాకంటే నైట్ అయ్యే కొద్దీ ఆయన ఇంకా హుషారుగా ఉండేవారు. ఆయన పాటే కదా మీరు చేసుకోండి అని డాన్స్ మాస్టర్లు కూడా అస్సలు ఆయన షాట్ కూడా ఆయనే చెప్పేవారు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్కి వదిలేస్తారు షాట్లు, అలా కాదు. ఆయన గురువు గారు కంపోజిషన్ కూడా ఆయనే చేసుకునేవాడు.